viewers, welcome to Mathrimalu Sweet India. మనం చిన్నప్పుడు పూరీలు తినాలి అని అంటే ఎంతో ఆనందంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదండి. మరి ఇప్పుడు జమానంతా మారిపోయిందండి. పూరీలు అనగానే తినాలి అనిపిస్తే చక్కగా రోడ్ సైడ్ దాకా వెళ్ళాము అని అంటే మనకి ఏ టైంలో అయినా పూరీలు దొరుకుతూనే ఉన్నాయి. అలా కాకుండా చక్కగా టేస్టీ అండ్ హెల్దీ పూరీల్ని ఈ రోజు నేను మీకు నేర్పించబోతున్నాను. మరి ఆ వెరైటీ పేరే నేతి పూరీలు. మరి నేతి పూరీలు తయారు చేసుకోవాలి అంటే ముందుగా మనం పూరీ పిండి తడుపుకోవాలండి. అంతకంటే ముందు పూరీల్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము అని అంటే హ్యాపీగా మనకి ఒక జాబ్ ఫినిష్ అయిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేశాను. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు నేను ఆయిల్ వేసేస్తా. సో మనకి ఆయిల్ బాగా కాగేలోపు మనం మిగతా పనులన్నీ చక్కచక్క చేసేసుకోవచ్చు. సో మనం ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులో నేను ఆల్మోస్ట్ 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి, ఇందులోనే కొద్దిగా పాలు యాడ్ చేస్తూ నేను దీన్ని పూరీ పిండిలాగా కలుపుకుంటున్నాను. సో మనకి ఏంటంటే ఈ డౌ అనేది కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే నార్త్ లో అయితే చపాతీలు పూరీలు అనేది చాలా కామన్, కానీ జనరల్ గా అంటే మా ఇళ్లలో అయితే కనుక చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కానీ పూరీలు ఉండకపోయేవండి. అంటే పూరీ మాకు ఒక పిండి వంట లాగా అనమాట. చిన్నప్పుడు పూరీలు చేస్తున్నారంటే అబ్బా ఈరోజు చాలా పెద్ద పని అన్నట్టు అనిపించేది. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పూరీల్ని. సో ఇలా మనం పూరీ పిండిని రెడీ చేసేసుకున్నాం కదండి. దీన్ని కొంచెం సేపు మనం అలా నానబెట్టేసేయాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసేసి మిగతా పని ఇప్పుడు చేసేసుకుందాము. అంటే మీకు ఈ పాటికే డౌట్ వచ్చి ఉండాలి, నేతి పూరి అని అంటే నేతిలో వేస్తానేమో అని అనుకున్నారు కదా. కానీ డీప్ ఫ్రైకి ఏమో నేను ఆయిల్ పెట్టేశాను. మరి నేతి పూరి అంటున్నారు, ఇంకా నెయ్యినేంటి యాడ్ చేయలేదు అని మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే ఇందులో మనం నెయ్యి తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 3 to 4 స్పూన్స్ దాకా నేను నెయ్యి తీసుకున్నానండి. ఇందులోనే నేను పంచదార యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకి టేస్ట్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ దాకా తీసుకున్నాను. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనమేమి దీన్ని కరిగేలాగా చూసుకోక్కర్లేదండి. జస్ట్ మనకు అలా పంచదార పలుకులుగా తగులుతున్నా కూడా బాగానే ఉంటుంది. సో కలిపేసుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత మనం ఇంకా తయారు చేసుకున్న పిండిని పూరీలా ఒత్తేసుకోవచ్చు. సో ఈ పేరుకి ఈ మిశ్రమానికి నెయ్యి ఇందులో వాడడానికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా, లాస్ట్లో చెప్తాను. సో మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని, పూరీలు అంటే మనకి చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయండి. మరి చపాతీలాగా లేదంటే పరోటాలాగా పెద్దగా ఉంటే బాగుంటుంది. కాబట్టి చక్కగా చిన్న చిన్న సైజులో మనం పూరీలాగా ఒత్తేసుకుందాం. సో
సో ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక చక్కగా చేసేసుకుంటారండి. కాకపోతే అప్పుడప్పుడు చేయాలి, అకేషనల్గా ఎప్పుడైనా తయారు చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో చక్కగా చిన్నపిల్లలు ఉంటా, లేకపోతే ఒకళ్ళకి ఇద్దరు ఉన్నా కూడా ఒకళ్ళు ఇలా ఉండలు చేస్తూ ఉంటే ఒకళ్ళు ఒత్తివ్వడం, ఒకళ్ళు ఒత్తు ఉంటే ఒకళ్ళు కాల్చుకోవడం అలా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ అసలు నిజంగా వంట మీద ఇంట్రెస్ట్ పెడితే కనుక అన్ని పనులు మనమే చిటికలో చేసేసుకోవచ్చండి. సో ఉండలు తయారు చేసేసుకున్నాం కాబట్టి వీటిని చక్కగా పూరీలాగా ఒత్తేసుకుందాం. సో పొయ్యి మీద ఇంకేమైనా పెట్టుంటే కనుక మాడిపోతుందేమో లేకపోతే ఏమవుతుంది అని మధ్య మధ్యలో చూసుకోవాలి. కాకపోతే మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టాం కాబట్టి దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా దాని పాటికి అది కాగుతూ ఉంటుంది. మీన్ వైల్ మనం మన పనిని చేసేసుకోవచ్చు. సో ఈ సైజులో మనం పూరీలు ఒత్తుకున్న తర్వాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టేద్దాము. సో ఇలా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. లేదంటే కనుక బాగా చేయి తిరిగిన వాళ్ళైతే కనుక చేత్తోనే ఉండల్ని కొంచెం చక్కగా ఒత్తుకున్నట్టుగా వెడల్పు చేసేసుకొని అందులోనే స్టఫ్ చేసేస్తారు. సో మనమైతే ఈ విధంగా క్లోజ్ చేసుకొని దీన్ని మరొకసారి ఒత్తేసుకుందాం. సో మనకి స్టఫ్ కూడా ఉంది కాబట్టి ఒత్తుతూ ఉంటేనే మనకి ఏంటో పొంగుతున్నట్టు, ఇటు నుంచి అటు స్టఫ్ జారుతున్నట్టు చాలా బాగా కనిపిస్తోంది కదా. సో దీన్ని కొంచెం ఒక పూరి షేప్ ఇచ్చేద్దాము. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి. అన్నీ ఒకటేసారి మనం డీప్ ఫ్రై చేసుకుందాము. అందుకని ముందు ఏంటంటే ఒక ప్లేట్లోకి ఒత్తుకున్న పూరీల్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. సో ఫైనల్గా మనం ఎన్నైతే కావాలనుకున్నామో పూరీలాగా రావాలనుకున్నామో అవన్నీ చక్కగా ఒత్తేసుకున్నామండి. ఆయిల్ కూడా చక్కగా మనకి వేడెక్కిపోయింది కాబట్టి మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్క డీప్ ఫ్రై చేసేసుకుందాము. సో ఇవి పూరీలు కాబట్టి అంటుకుంటాయి అనే అనుమానం కూడా అక్కర్లేదండి. హ్యాపీగా అన్నీ ఒకటేసారి మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈలోపు మనము ప్లేట్లో టిష్యూ పరిచి రెడీగా పెట్టేసుకుందామండి. మనకి ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది కాబట్టి చక్కగా ఒక్కసారి అలా మనం ఫ్లిప్ చేసుకొని చూద్దాము. ఇదంతా కూడా మనకి చాలా క్రిస్పీగా కనిపిస్తూ ఉంటుందండి అవుటర్ లేయర్ అంతా కూడా. ఎందుకంటే మనం జనరల్గా మామూలుగా కూడా మైదా పిండితోటి పూరీల్లాగా తయారు చేసుకుంటే కనుక అంత సాఫ్ట్గా రావడం కంటే కూడా కొంచెం హార్డ్గా షెల్ లాగా గట్టి పూరీల్లాగా వస్తాయి కాబట్టి మనకి పైన లేయర్ అంతా కూడా చాలా హార్డ్గా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తూ ఉంటే చక్కగా మనకు ఆ కలర్ కూడా వైట్ కలర్లో నుంచి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసింది కదా. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవచ్చు. సో ఇందులోనూ మనకి కొంచెం పొంగినట్టుగా కనిపిస్తూ ఉన్నాయండి. మనకి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేసింది కాబట్టి పూరీలు మనం టిష్యూ పరిచి పెట్టుకున్నాం కదా ప్లేట్ రెడీగా, అందులోకి తీసేసుకున్నాం. సో పూరీలు అన్న తర్వాత డెఫినెట్గా మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. అట్లాగే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా తినే వంటకంలా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా ఇప్పుడు ఈ టిష్యూస్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మనం ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి పూరీస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
ఓకే అండి, రెడీ అయిపోయినాయి నేతి పూరీలు. మరి ఇంకెంత ఆలస్యం, దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. దాట్ ఈస్ ద రీజన్. ఇందాక చెప్పాను కదండి మీకు దీన్ని నేతి పూరీలు ఎందుకు అంటాము అని చెప్పి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి మనం చక్కగా కొరకంగానే లోపల మనం స్టఫ్ చేసుకున్న ఈ పంచదార నెయ్యి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత కరిగి కొరకంగానే నోట్లోకి ఆ నెయ్యి పంచదార అలాగే కొబ్బరి పొడి అంటే దానిలో స్టఫింగే వెళ్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. అండ్ పైన లేయర్ అంతా కూడా చాలా క్రంచీగా మనకు వచ్చింది. సో ఓవరాల్ గా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇంట్లో దీన్ని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. నేతి పూరికి కావలసిన పదార్థాలు: మైదా, యాలకుల పొడి, పాలు, నెయ్యి, పంచదార, కొబ్బరి పొడి, నూనె. నేతి పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి నూనె రెడీ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా, యాలకుల పొడి వేసి పాలు పోసుకుంటూ పూరీ పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో నెయ్యి, పంచదార, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పూరీ పిండిని చిన్న ఉండల్లా చేసుకొని కొంచెం ఒత్తుకొని ఈ ఫిల్లింగ్ ని పెట్టి క్లోజ్ చేసి మళ్ళీ పూరీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే నేతి పూరీలు రెడీ. ఈ ప్రోగ్రామ్ చూడడం మిస్ అయ్యి మళ్ళీ చూడాలి అనుకుంటూ ఉంటే www.youtube.com/etvabridge చూడొచ్చు. అలాగే www.facebook.com/etvabridge ఫాలో కూడా చేయొచ్చు. సో వ్యూస్ చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్ లో నేతి పూరీల తయారీ విధానాన్ని. మరొక ఎపిసోడ్ లో ఇంకో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. Until then, this is Rajeshwari signing off. Bye.